ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మరి ఒకసారి చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని బిడ్డలారా, యాకోబు అపోస్తలుడు, యేసయ్య దేవుని యొక్క శిష్యుడైన యాకోబు అపోస్తలుడు రాబో దినములో ఉన్న క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడుగా ఎలా జీవించాలి, క్రైస్తవ విశ్వాసం అనే ఎలా కొనసాగాలి అన్న దానికి ఉన్న మంచి ఆలోచన దయచేసిన ఒక గ్రంథకర్త యాకోబు అపోస్తలుడు. చాలా మందికి తెలియదు మన క్రైస్తవ జీవితం ఎలా కొనసాగాలి, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి. కొందరు అనుకున్నారు ఆదివారమేను మందిరంలోనికి వెళితే క్రైస్తవ జీవితం అయిపోతుందని, లేకపోతే బైబిల్ చదివితే 2 పాటలు పాడితే ఆత్మలో ఆరాధించిన ఎడల ఇదందయూ చేస్తే నా క్రైస్తవ జీవితము ఓకే అవుతుందని ఒకవేళ మనం ఆలోచిస్తుంది. కానీ యాకోబు అపోస్తలుడు మనకు స్పష్టంగా మాట్లాడిన శ్రేష్టమైన విషయము ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి. దేవునికి స్తోత్రం. దానికి ఉన్న శ్రేష్టమైన వేద భాగము యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వేద భాగములో దాదాపు 7 శ్రేష్టమైన విషయమని యాకోబు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి. దానికి మొట్టమొదటి విషయము మనము పోయిన కొన్ని దినములో ధ్యానించినాము, ప్రభువుకి లోబడి ఉండాలి. హల్లెలూయా. అన్ని విషయములో దేవునికి లోబడినట్లుగా క్రైస్తవ జీవితం ఉండాలి. ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏ కార్యము బైబిల్లో నుండి మనకు బోధించినా దానికి ప్రశ్న వేయకుండా, తిరుగుబాటు చేయకుండా, మొండిదనం చూపించకుండా, ఎదిరించకుండా ఆ మాటకి మనము విధేయత కలిగి లోబడి ఉండాలి. ఒక స్తోత్రం చెల్లిస్తావా? దేవునికి లోబడి ఉండుట మొదటిగా నేర్పించిన వేద భాగం. రెండవది ఈ రోజు నుండి మనము కొద్ది దినము మనము ధ్యానించుకుందాం. ఆ వేద భాగం మరి ఒకసారి చదవండి. దేవునికి లోబడడం మాత్రం కాదు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. రెండవది అపవాదినే ఎదిరించాలి. హల్లెలూయా. దేవునికి లోబడినప్పుడు అపవాది అయిన సాతానే లోబడమని కాదు, ఎదిరించాలి. హల్లెలూయా. ఎదిరించడం అన్న మాట మనకు చాలా మందికి తెలుసా తెలియదా నాకు తెలియదు. ఎదిరించడం అంటే చిన్నగా చెప్పాలంటే ఎలా చెప్పాలి, దానికి విరోధంగా ఉండాలి, దానికి ఆపోజిట్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మీయంగా మనము చెప్పిన ఎడల అందరూ చప్పట్లు కొట్టి మంచిగా ఆరాధించండి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధించండి అని పాస్టర్ గారు చెప్తే కొందరు ఎదిరిస్తుంది. ఎలా? చప్పట్లు కొట్టకుండా, ఆరాధించకుండా, పాటలు పాడకుండా, స్తోత్రం చెల్లించకుండా ఎదురుగా మారిపోవడం. చాలా మంది ఇష్టపడినది దేవునికి ఎదురుగా మారడానికి, దేవుని ఎదిరించడానికి. మనకు నచ్చినదే మనము చేస్తుంది, మనకు నచ్చినట్లుగానే మనం ఆరాధిస్తుంది. మనకిష్టం లేకపోతే చెప్పట్లేదు. హల్లెలూయా. మనకిష్టం లేకపోతే మనం ఆరాధనకి రాదు, మనకిష్టం లేకపోతే మనము చప్పట్లు కొట్టను. ఎవరి ఏది చెప్పినా అంతే. ఆ మొండిదనం మారను. దానికి అర్థం ఏదంటే మనము దేవునికి ఎదిరించడం అన్నది ఉంది. విధేయత అన్నిటికంటే గొప్పది. హల్లెలూయా. సౌలు రాజు తన సింహాసనములో తీసివేయబడడానికి ఉన్న కారణము దేవుని మాటకి ఎదిరించడం అన్నది ఉంది. హల్లెలూయా. సమూయేలు ఇది వాక్యమంతా వినినప్పుడు మన మనసులో ఎల్లప్పుడూ ఉండాలి, దేవుడు ఏ మాట పలికినా హల్లెలూయా అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక నిర్ణయం చేయాలి,
దేవుడు నాతో ఏది మాటలాడినేడలా నేను ఆ మాటకి నేను లోబడి ఉండుదా. నేను చాలా సార్లు సాక్ష్యం చెప్పిన ఒక విషయం ఉంది. ఇప్పుడు కూర్చున్న పిల్లలు ఆగే ఇస్రాయేలు రితిక యక్షిగా ఈ వయసులో మేము ఒక ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందినాము నా ఊరిలో కేరళలో. నేను చెప్పినది గుర్తుందా లేదా మీకు తెలియదు. ఆ ప్రార్థనలో దానిలో ఇంటర్సెసర్ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థన గంటలు ఉంది. నేను ఫస్ట్ టైం పోవడమే. ఆల్ నైట్ ప్రార్థన నడుస్తున్నారు సంఘములో అని చెప్పినప్పుడు అందరూ వెళ్తున్నారు, నేనైతే పోవలేదు. ఈసారి ఏమైందంటే ఫ్రెండ్స్ అందరూ పిలిచారు, పోదామలా మంచి ఉందిరా బాగుందిరా మనము ఎంజాయ్ చేసుకుందామని చెప్పి మేము అందరు సరి అయితే పోదామని చెప్పి గుంపుగా పోయినాం. హల్లెలూయా. పోయా కూర్చున్నారు ఇట్లా ప్రార్థన వీళ్ళంతా కూర్చున్నప్పుడు పాటలు పాడి చాలాసేపు పాటలు పాడి ఆత్మలో ఆరాధించిన తర్వాత ప్రార్థన కొరకు అందరూ మోకరించండి అన్నారు. హల్లెలూయా. అందరూ మోకరించి అని చెప్పినప్పుడు నడిపించిన పాస్టర్ గారు అన్నారు, పిల్లలు యవనస్తులందరూ మోకాల్లో నిలబడాలి. ఇప్పుడు నేను ఎడం వైపు కుడి వైపు అంతా చూసినప్పుడు అందరు మోకాల్లో నిలబడుతున్నారు. పెద్ద మనుషులు తప్ప మిగిలిన వారు అందరు మోకాల్లో నిలబడుతున్నారు. ఓకే, అందరూ నిలబడుతున్నారు కదా, సరే నేను కూడా మోకాల్లో నిలబడినా. ప్రైజ్ ది లార్డ్. గుర్తుందా నేను చెప్పినది? హల్లెలూయా. మోకాల్లో నిలబడి ప్రార్థన విషయం చెప్పి ఒక్క విషయం చెప్పి ఒక్కరి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఒక పాట ఒక 2 చరణం పాడాలి. తర్వాత ఇంకొక ప్రార్థన విషయం చెప్పిన ఒక్క అంశం కొరకు మాత్రం ఒకరి ప్రార్థన చేయాలి. ప్రార్థన మొదలైన మోకాల్లో నిలబడుతున్నారు. హల్లెలూయా. ఒకరి ప్రార్థన ముగించినాము, ఇద్దరి ప్రార్థన ముగించినాము, అర్ధగంట అయింది, 3/4 గంట అయినావు. కొందరు మోకాల్లో కూర్చున్న వారు, నిలబడిన వారు కొందరు కిందకి కూర్చోవాలి. నేను ఏదైనా ఆలోచించినాము, అర్ధగంట మోకాల్లో నిలబడినావు కదా, ఇంకా కొంతసేపు గానే ఓడిపోవడం. ఈ చిన్నపిల్లలకు ఓడిపోవడం ఇష్టం లేదు. హల్లెలూయా. అర్ధగంట మోకాల్లో నిలబడింది, ఇంకా కొంతసేపు కదా మోకాల్లో నిలబడమని చెప్పి మళ్ళీ గట్టిగానే మోకాల్లో నిలబడినాం. ప్రార్థన గంట సేపు అయింది, ఆగలేదు. మోకాళ్ళ నొప్పి అనిపిస్తున్నారు, ఎడం వైపు కుడి వైపు చూస్తున్నారు. అయినా కూడా నేను నిలబెడతాం. నా ఫ్రెండ్స్ కొందరు కూర్చున్నారు. ప్రార్థన మళ్ళీ ఇంకొక విషయం చెప్పడము, ప్రార్థన కొనసాగడము. గంటన్నరే అయినావు, నేను మోకాల్లో నిలబెడితే ఉన్నారు, కూర్చోవడం లేదు మనసు నుండి. ఏదైనా గంటన్నరే అయింది కదా, ఇంకా కొద్దిసేపే కదా, ఓడిపోవడం కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. మోకాల్లో నిలబడి దాదాపు 3 గంటల ప్రార్థన ముగించే వరకు నేను మోకాల్లోనే నిలబడినావు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్తున్నానంటే దేవుని మాటకి లోబడాలి. హల్లెలూయా. కింద పడినా, ఏది జరిగినా, ఏది ఆవినా, ప్రైజ్ ది లార్డ్. మనము ఎలాగే అంటే దేవునికి ఎదిరించడం, దేవుని మాటకి ఎదిరించడం, దేవుని మాటకి విరోధంగా మారడం, అక్కడ మొండితనంగా మారుతుంది. ఇప్పుడు మాట్లాడిన విషయం 2వ అంశము, దేవునికి లోబడాలి, అపవాదికి ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్. అపవాది తీసుకువచ్చిన ప్రతి కార్యమునకి మనము ఆపోజిట్ గా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కాదు, మీరు కొంచెం నిద్ర వచ్చినట్లుగా కూర్చోండి, ఆ గోడ దగ్గరికి వెళ్ళి కొంచెం నిద్రపోయినట్లుగా కూర్చోండి. తర్వాత కాలు కొంచెం ముందుకు పెట్టి, హల్లెలూయా. అపవాది మిమ్మను ఆరాధనకి డిస్టర్బ్ చేసినట్లుగా ఉన్నదంతయు చేసినప్పుడు, మాటలాడినప్పుడు దానినే ఎదిరించాలి. సాతాను వెళ్ళిపో. హల్లెలూయా. చప్పట్లు కొట్టి పాట పాడి దేవుని ఆరాధించమని దేవుని అభిషక్తులు చెప్పినప్పుడు అపవాది ఏం చెప్తుంది? ఏం కాదడా, చప్పట్లు కొట్టడం అవసరం లేదడా, ఉట్టిగానే మీరు చూపిస్తే సరిపోతుంది, ఎందుకు చప్పట్లు కొట్టడం? నే వలన సాధ్యం కాదు, నేను కొట్టను. నేను కన్ను మూసుకోండి అని చెప్పినప్పుడు నేను కన్ను మూసుకొనే సాధ్యం కాదు. నేను అందరి కన్ను మూసుకున్నప్పుడు నేను మాత్రం కన్ను తెరిసి అందరిని చూసుకొని ఉన్నా. అపవాది మాటకి ఎదిరించాలి. హల్లెలూయా. ఎదిరించి ఉండాలి, ఎదురుగా ఉండాలి. రెసిస్ట్ ద సాతాన్. ఆ మాట అర్థమైందా? అపవాది దేవునికి విరోధంగా చెప్పడము చెయ్యడం అన ప్రతి దానికి మనం ఎదిరించాలి.
హల్లెలూయా. కొందరు ఏ మంచి వర్తమానం చెప్పినా దానికి ఎదురుగా చేస్తుంది. మనము చేయవలసినది ఈ రోజు నుండి నిర్ణయం చేయండి, అపవాది ప్రతిక్రియలకి. హల్లెలూయా. ఉదయం అలా లేచినప్పుడు, సాయంత్రం ఆవునప్పుడు, ఇప్పుడు సాయంత్రం అయింది, ప్రార్థనకి పోవాలి. పగలందరూ ఊరంతా తిరిగి క్రికెట్ ఆడి, ఫుట్బాల్ ఆడి, గోలీ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడే బాగా నిద్ర వస్తున్నారు. నేను ఈ రోజు రావడం లేదు, అపవాది మాట. ఈ రోజు నేను ప్రేయర్కి రావడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మేము వరంగల్ పోయి వచ్చినాం. మాతో పాటు దాదాపు 10-12 మంది వచ్చాడు. వచ్చి వరంగల్ సాయంత్రం బయలుదేరినావు. మన వాటిలో చాలా మంది రాలేదు. రావడానికి వీలు ఉండే కూడా అపవాది చెప్తుంది, ఆ కారణాలు ఉంది, ఈ కారణాలు ఉంది, ట్రైన్ లేదు, బస్సు లేదు. బస్ అంటే ఫ్రీగా పోవచ్చు, దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ ఆధార్ కార్డు ఇచ్చినాము, కానీ మనము పోయి వస్తాం. రాత్రి నేను ప్రయాణం చేయలేదు, నిద్రపో. కానీ ఊరికి పోయి రావాలంటే రాత్రి 2 గంటలకే బయలుదేరుతుంది. ఎవరు స్తోత్రం చెల్లించడం లేదు. హల్లెలూయా. ఊరిలో ఫంక్షన్ ఉంది, ఊరిలో ఎవరైనా మనకు దూరంలో ఉన్నవారు ఎవరైనా ఒకరి చనిపోయినలా రాత్రి బయలుదేరుతాడు. ఎప్పుడు అలసిపోవడం లేదు. ప్రార్థనకి బయలుదేరడానికి వరంగల్ వరకు పోదామని చెప్పినప్పుడు అపవాది అనేక పోరాటములు తీసుకొస్తుంది. పాస్టర్ గారు స్కూల్ బస్సు పెడుతున్నారా? స్కూల్ బస్సు ఉందే. హల్లెలూయా. పాతకాలంలో ఏ బస్సు ఉంది, ఏ కారు ఉంది, ఏ బైక్ ఉంది? ఎవరు స్తోత్రం చెల్లించడం లేదు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి. సాతాను తీసుకువచ్చిన ప్రతి పోరాటమును ఎదిరించి జయించిన గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. మేము పోయి అక్కడ నుండి 11 అయింది, రిటర్న్ బయలుదేరినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు 2:30-3 గంటలే అయింది. ఉదయం 3 గంటలే అయింది. మళ్ళీ ఉదయమనే 6 గంటలకి లేచి స్కూల్కు పోవడము, పని అంతా చేయడం, నిద్రపోవలేదు. హల్లెలూయా. కావాలంటే ఈరోజు ప్రాయర్ క్యాన్సిల్ చేసుకొని పడుకోవచ్చు. కాదు, మళ్ళీ ప్రార్థనకి, దేవునికి స్తోత్రం. అపవాది అనేకమైన పోరాటములు మనకు విరోధంగా తీసుకొస్తుంది. ప్రార్థనలో మీరు పాలు పొందకూడదు, ఆరాధనలో పాలు పొందకూడదు, స్తోత్రం చెల్లించకూడదు, చప్పట్లు కొట్టకూడదు, ప్రార్థన చేయకూడదు. ఏ వాక్యం చెప్పినా చేతులెత్తి దేవునికి ఒక మహిమ చెల్లించడం మీరు చెయ్యకూడదు. నేను ఏం మాట్లాడుతున్నారు? అపవాదినే ఎదిరించాలి. ఇప్పుడు కూడా చూడు, ఇది చెప్పినా కూడా ఒక స్తోత్రం పలకడం లేదు. ఎందుకంటే సాతాను అపవాది చెప్తున్నారు, మీరు బండలాగా కూర్చో, ఏ స్తోత్రం పలకకూడదు. ఇప్పుడు ఇది చెప్పినప్పుడు కూడా మీ మనసులో ఏముంది? హల్లెలూయా. అపవాది చెప్పిన మాటకి లోబడిపోతున్నారు. మనకు నేర్పించిన ప్రాక్టికల్ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ప్రతి కార్యములో అపవాది తీసుకువచ్చిన పోరాటమనే ఎదిరించాలి. నేను ఒక మర్మం మీకో చెప్తా. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు పోయి ఆరాధించిన ఆరాధనకి విలువ లేదు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధించిన దానికి విలువ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన గురించి పోవాలా వద్దా అని ఆలోచన చేసుకొని ఉన్నప్పుడు పాస్టర్ గారినే బయట కనపడింది. పాస్టర్ గారు ప్రేయర్కి వెళ్తున్నారా, ఎట్లా పోతున్నారు, కారులో ప్లేస్ ఉందా? ఓకే, ఆ ప్లేస్ ఉంది, రండి అని చెప్పినప్పటికి ఇంటికి పోయినప్పుడే అన్ని ఓకే అయింది. వేరే ఎవరు ఫోన్ చేయలేదు, రమ్మని పిలవలేదు, ఏ ఫంక్షన్ లేదు, ఫ్రెండ్స్ లేదు. రిజేష్ కళ చూస్తున్నారా? ప్రైస్తలో. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నిద్ర వస్తుంది కదా, పోయి ముఖం ఒక్కసారి కడిగిరా. పగలంతా క్రికెట్ ఆడిందా, కరాటకి పోయింది, అంతకే ప్రాబ్లం. స్నానం చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అల్లే ఇంకా ఎవరికైనా నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఏం చెప్పినావు? ఇప్పుడు చెప్పి వచ్చినది ఏంటిది? ఇతరులు చిన్న సిచ్యువేషన్ వస్తే అన్ని ఆత్మీయమైన నడతింపు పోతుంది. అన్ని అనుకూలంగా ఉంటేనే ఆరాధించడం అన్నదిలో. హల్లెలూయా. ఏం చెప్పాలని ఆశపడితే ప్రతికూలం ఉన్నప్పుడు ఆ ప్రతికూలం అనే జయించి, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏది అనుకూలంగా లేదు.
ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, పాస్టర్ గారు బయలుదేరుతున్నారు, బండి ఖాళీగా ఉంది, ఎవరి ఫోన్ చేయలేదు, ఎవరి పిలవలేదు, ఎవరి ఫ్రెండ్స్నే కలవలేదు, క్రికెట్ కరాటే దేనికి కూడా ఛాన్స్ లేదు, ఖాళీగానే ఉన్నారు, పాస్టర్ గారు పోతున్నారు. సరి అయితే ప్రార్థనకి పోదా, హల్లెలూయా. కానీ మీకు ఒకరు ఫోన్ చేసి అర్జెంటుగా రండి అని చెప్పినప్పుడు, ఒక వర్క్ మీకు అప్పగించినప్పుడు, ఒక ఫంక్షన్ కు పోవలసినది ఉన్నప్పుడు, 1000 రూపాయలు దొరికిన సాహచర్యం ఉన్నప్పుడు, వాటన్నిటినే పక్కన పెట్టి హల్లెలూయా నేను యేసయ్య దేవుని ప్రార్థనకి వెళ్ళిపోతున్నారని చెప్పి మీరు బయలుదేరితే అపవాదిని ఎదిరించి గెలిచి దేవుని సన్నిధిలోనికి వచ్చినట్టు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది రాలేదు, రేపటి దినం చూడండి ఎక్కువ మంది వస్తుంది. హల్లెలూయా. ఈ కాలంలో నేను చెప్పి వచ్చినదంటే మనుష్య ముఖం చూసి మనుషుని ప్రార్థనకి వస్తుంది. హల్లెలూయా. మనుష్య ముఖం చూసి వస్తుంది. హల్లెలూయా. పాస్టర్ గారికి ఇంటికి రాలేని కాని కంటే అధికంగా కొందరింటికి వచ్చిన వారు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అపవాదికి లోపడిపోతున్నారు, దేవునికి ఎదిరిస్తున్నారు. హల్లెలూయా. నేను ఏమి ఎవరిని దృష్టిలో పెట్టుకొని కాదు, మీరే అబ్జర్వ్ చేయండి. నేను ఉట్టిగానే చెప్పిన మాట కాదు ఇది. కొందరింటిలో ఎవరు లేకుండా పోవడము, కొందరింటిలోనికి ఎక్కువ మంది రావడము, ఒక్కసారి కూడా రాలేని వారు కొందరింటికే వస్తుంది. ఆ ఇంటికి మాత్రమే. ఎవరిని చూసి దేవుని ప్రేమించి వచ్చినది అది కాదు, ఆ వ్యక్తిని ముఖం చూసి ఆయన బాధపడుతుంది, ఆయన వేదన పడుతుంది. ఆయన 10 సార్లు ఫోన్ చేసినాము, నా ఇంటికి రండి రండి, ఇది ఆహ్వానం చేసి పిలవవలసిన పెళ్లి కార్యమేది కాదు, పాస్టర్ గారు అనౌన్స్ చేస్తే బయలుదేరి రావాలి అంతే. హల్లెలూయా. పూర్ణేంద్రతో మాత్రమే నేను ఒక మాట అన్నారు, అపూర్ణ మీరు ఇక్కడ ఉన్నారా లేదా అని చాలా మందికి తెలియదు. చాలా రోజు అయింది కదా మందిరంలో వచ్చి, ఉన్నారా లేదా అని తెలియదు. కాబట్టి ఒక మెసేజ్, ఒక వాయిస్ మెసేజ్ గ్రూపులో పెట్టండి అని నేను చెప్పినందువలన ఒక గ్రూపులో ఒక మెసేజ్ పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమి చెప్పి అన్ని మనకు అనుకూలంగా ఉంటేనే, ఎవరు చెప్పట్లేదు ఇది, అన్ని అనుకూలంగా ఉంటేనే మన క్రైస్తవ జీవితం అని చెప్పగలుగుతుంది. ఎదిరించి అపవాది తంత్రమనే జయించుకొని రావాలి. ఆయన తీసుకువచ్చిన ప్రతి ఆటంకమనే వెళ్ళగొట్టి, నాకు ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, ఎన్ని నష్టం జరిగినా, ఎన్ని కూలిపోయినా, ఏది జరిగినా నేను దేవుని సన్నిధానంలోనికి వెళ్తాదని. ఈ రోజు చాలా మంది ఎందుకు రాలేదు? వారి పని ఉంది, వారికి ఎవరో ఉంది, ఏదో విషయాలు ఉంది, ఏదో కార్యములు ఉంది, అదంతా పక్కన పెట్టి రావడానికి అపవాదిని ఎదిరించలేకపోతున్నారు. హల్లెలూయా. నేను చెప్పిన మాట మనస్సులో పెట్టుకొని ఉండండి. ప్రాక్టికల్ క్రైస్తవ జీవితం ఏదంటే అపవాదిని జయించిన, అది ఎదిరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది నిర్ణయం చేస్తుంది ఈ సాయంకాలం? ఇప్పటి నుండి దేవా మీ వాక్యము అపవాది తంత్రమనే నేను జయించిన వాడుగా ఉన్నా. హల్లెలూయా. మాట చెప్పండి, అందరూ కలిసి ఒక మాట చెప్పండి. దేవా నేను యేసయ్యా, నేను అపవాదిని ఎదిరించుకుందాం. హల్లెలూయా. ఎస్ ఎస్. దేవునికి లోబడాలే, అపవాదినే ఎదిరించి. ఈ అపవాది తంత్రం అనే మనకు ఎలా తెలుసు? రెసిస్ట్ ద డెవిల్. ఇంగ్లీష్ రెసిస్ట్ ద డెవిల్. ఎదిరించాలి. గో, నో నో నో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పిల్లలు ఇద్దరు వచ్చారు నిన్న వరంగల్కి. పిల్లలు ఇద్దరు వచ్చారు. రాత్రి నిద్రపోవలేదు, 2 గంటల వరకు. నేను వండి కారు నడిపించుకొని ఉన్నారు. నడిపించినప్పుడల్లా నేను రుతిక్ అని పిలుస్తాను, అంకుల్ పాస్టర్ అంకుల్ అని. నేను నిద్రపోకుండా వారు నన్ను మెలుగుగా పెట్టి వస్తే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం స్కూల్కి వచ్చారు, తర్వాత ఇప్పుడు లేచి ప్రార్థనకి వచ్చారు. జీవిత అనుభవంలో దేవునికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక్క ప్రశ్న అడుగుదాం, మనం ఎలా దేవునిలోనికి వచ్చారు? మీరు దేవునికి లోబడి వచ్చిన దానికి ఒక సాక్ష్యం ఉన్నాయా? చేతులు ఎవరు చూపించడం లేదు. మీరు దేవునిలోనికి ఎప్పుడు వచ్చారు?
గుర్తుందా? మీరు దేవుని వైపు రక్షణానుభవములోనికి రక్షింపబడిన వారంగా, రక్షణ పొందిన వారంగా, నూతన జన్మం జన్మించిన వారంగా, యేసు బిడ్డలుగా మారిన వారుగా ఎప్పుడు మారినావు? ఎలా వచ్చాడు? హల్లెలూయా. ఒక సాక్ష్యం చెప్పడానికి ఉన్నాయా? నేను నిన్నటి దినములో వరంగల్లో జరిగిన ప్రార్థనలో చాలా మంది వచ్చారు. దాదాపు 60-70 మంది వరంగల్ ప్రార్థనలో పాల్గొందినావు. ఆ ప్రార్థన మధ్యలో నేను విజయ గురించి సాక్ష్యం చెప్పినావు. అన్యజనురాలుగా ఉన్న విజయ పిల్లల్ని చదివించడానికి కైరోస్ మిషన్ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చుండి మధ్యాహ్న భోజన టైంలో మన ఉపవాస ప్రార్థన జరుగుతున్నారు. అక్కడ వాక్యం విని ఒక 2 వారం తర్వాత చెట్టు కింద నుండి ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నారు. క్యారియర్ బాబుకున్న ఋతికున్న క్యారియర్ చేతిలో ఉంది. మధ్యాహ్నం స్కూలులో పిల్లలకున్న క్యారియర్ ఉంది. గుమ్మం దగ్గర కూర్చున్నారు. తర్వాత 3, 4, 5 వారం తర్వాత గేట్ దగ్గర నుండి గుమ్మం వరకు ఆయన నేను వాక్యం చెప్పినప్పుడు గుమ్మంలో కూర్చుని వాక్యం వింటున్నారు. నెలలు దాటినప్పుడు గుమ్మంలో నుండి అది కొంచెం ముందుగా వచ్చి చర్చ్ లోపల కూర్చోవడం అయింది. ఎలాగే ఈ ఆకర్షింపబడడం, దేవుని వాక్యముల ఎదుట, దేవుడు చెప్పిన మాటల ఎదుట అన్యజనులుగా ఉన్న ఒక సహోదరిని దేవుని వాక్యం ఆకర్షించి లోపలికి వచ్చి ఆరాధించి ఇప్పుడు గాయక బృందం వరకు దేవుడు నడిపించిన. విజయ్కి ఒక కొమ్ము పెట్టాలనే ఉద్దేశంతో కాదు నేను ఇది మాట్లాడినది. హల్లెలూయా. మీరు ఎప్పుడు దేవునిలోనికి వచ్చారు? హల్లెలూయా. ఎప్పుడో ఎట్లానో ఏదో విధంగా మేము వచ్చేసినాము. మాకదేదియో గుర్తులేదు. కారణం ఏదంటే జీవితంలో అపవాదితో ఎదిరించడం అన్న విషయంలో మనము బలహీనమైపోతున్నారు. దేవునికి లోపడడం పక్కన పెట్టు, అది 1% వరకు మనకిష్టమైన వాటికి మాత్రమే మనము లోపడుతుంది. హల్లెలూయా. ఒక ప్రార్థనకి రాలేకపోతే మనము బాధ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నాకంత ఏమీ అనిపించడం లేదు. 1 వారంలో ప్రార్థన నడుస్తున్నారు, 1 రోజు ప్రార్థన నడుస్తున్నారు. అయ్యో నేను పోవలేదు కదా, అయ్యో బాధ కలుగుతుంది. ఇప్పుడు ఏ పాట పాడుతున్నారు, ఎన్ని పాట పాడినావు, మధ్య ప్రార్థన ఎవరు నడిపించినావు, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా అయ్యో దేవా నేను మిస్ అయింది కదా, నేను అలాగా ఫీల్ అయిన వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. నేను అదా 100% నమ్మడం లేదు. అలాగా నమ్మిన వారం అయితే వరంగల్ కూడా మీరు వస్తుంది. హల్లెలూయా వస్తుంది తప్పకుండా. అప్పుడు ఏమైంది? మా వాడు రాలేదు, మా ఆయన చెప్పలేదు, మనకు ఆ బస్సుకున్న డబ్బు లేదు, మేము అక్కడ దిగితే మళ్ళీ వారు ఎవరు మమ్మల్ని ఎక్కించుకొని పోతుంది. మేము రైల్వే స్టేషన్లో దిగితే అపవాది చెప్పిన 100 మాటకి లోబడి ఎదిరించలేకపోవడం, గెలవలేకపోవడం. హల్లెలూయా. ఇది అన్ని చెప్పిన తర్వాత 30వ తారీఖు జమ్మిగుండ ప్రార్థన ఉంది. హల్లెలూయా. అప్పుడు ఈ చేయి లేపిన వారు ఎంతమందికి అది ఉంటుందని తెలుసుకోవాలి. అప్పుడు అపవాది చెప్పిన ప్రతి మాటకి దేవా ఈ ఒక్కసారి, అలా మనకు అనుకూలమైన ఒక మాట, దేవా ఈ ఒక్కసారి క్షమించము. అలాగే క్షమించిన దేవుడు కాదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి. రెసిస్ట్ ద డెవిల్. హల్లెలూయా. మేము ప్రార్థనకి వరంగల్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, రాత్రి రిటర్న్ వచ్చినప్పుడు సాధారణ రీతిగా వినయ్ కుమార్ సార్ ఆరోగ్య కొంచెం ఆపరేషన్ అంతా అవడం వలన రిటర్న్లో వారందరూ నిద్రపోతుంది. కారు నా చేతికి ఇస్తుంది, డ్రైవింగ్ చేసుకోండి. నేను ఒకవేళ నేను అటు డ్రైవింగ్ చేస్తున్నారు, తర్వాత ప్రేయర్లో నిలబడి వాక్యం చెప్పి తర్వాత చాలా అలసిపోయి రిటర్న్ వచ్చినప్పుడు కూడా సార్ నిద్రపోతుంది కదా అని చెప్పి స్పష్టంగా మీరు నడిపిస్తావా? నేను నో అని చెప్పను. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుని ప్రార్థనకి వెళ్తున్నాను. అందరు నిద్రపోయినా కూడా హైదరాబాద్ నుండి గంటలు నేను కారు నడిపిస్తాను దేవునికి. కారణం ఏదంటే నాకు ఆరోగ్యం ఇచ్చిన ఒక దేవుడు. అప్పుడు ఉన్న విధంగా ఉన్న అదే ఆరోగ్యంతో దేవుడు నన్ను ఇప్పుడు కూడా నిలబడుతున్నాను. హల్లెలూయా. నేనేం చెప్తున్నారంటే అపవాదితో ఎదిరించుకోవాలి. రెసిస్ట్ ద డెవిల్. ఆయన తీసుకువచ్చిన ప్రతి తంత్రమనే తంత్రమని అర్థం తెలుసుకొని
హల్లెలూయా. ఎదిరించిన వారంగా ఉండాలని యాకోబు అపోస్తలుడు, యేసయ్య దేవుని యొక్క శిష్యుడు, యేసయ్య దేవుని యొక్క సహోదరుడైన యాకోబు అపోస్తలుడు నేర్పించిన ప్రాక్టికల్ క్రిస్టియన్ జీవితం ఏదండి? అపవాది తీసుకువచ్చిన ప్రతి తంత్రమనే ఎదిరించాలి. హల్లెలూయా. మొదటి పేతురుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. వెరీ ష్యూర్ బైబిల్. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరి మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చదవండి. లోకమందున్న మీ సహోదరులందు మీ విరోధి, మీ అపవాది, మీ విరోధి గర్జించు సింహం వలె ఎవరినే మృంగదమా. ఎంతమందికి ఇది అర్థమైంది? హల్లెలూయా. ఈ రోజు మీరు ప్రార్థన, ఆదివారము ఆరాధన, సండే స్కూల్ దేనిలో పాలు పొందకుండా అపవాది, అందరు ఇక్కడ ఉన్నారా, ఏదైనా ఒకటి తీసుకొచ్చి శోధిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? అపవాది అలా అన్నిటికీ చేతులు లేపుతుందా? అపవాది నేను చెప్పడం కంప్లీట్ కాలేదు, దానికి ముందే చేతులు ఎత్తిన. అపవాది ఇలాగే శోధిస్తుందని అనుభవం ఉన్న వారి మాత్రం ఒకసారి చేయి చూపించండి. కొంచెం కాదు, ధైర్యంగా చెప్పాలి. ఏంటిది నేను చెప్పినది? ఏంటిది? అపవాది శోధించింది కాదు, ఏదో ఒకటి కొరకు పోవడానికి రెడీ ఉన్నప్పుడు అపవాది ఏదో ఒకటి తీసుకొస్తుంది. వస్తుందా లేదా? అది ఎరిగిన వారు ఉంటేనే చేయి చూపించాలి. కరెక్టే పాస్టర్ గారు, నేను దాని కొరకు ఈ ఆదివారం పోదామని అనుకున్నప్పుడే షెడ్ దగ్గర నుండి కోల్ వస్తుంది, అలా పని ఉంది, పని ఉంది, అది శనివారం విడిచిపెట్టినావు, అది చేయలేకపోతే మాకు 10,000 నష్టం జరుగుతుంది, మీరు కంపల్సరీ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అర్థం అవుతుందా ఇది అపవాది పోరాటం అని? అర్థం అవుతుందా? కాదు, అర్థం కాదు. హల్లెలూయా. వారికి బాధ కలుగుతుంది కదా. ఎవరికి బాధ? సేటికి బాధ కలుగుతుంది కదా. లేదు, దేవునికి బాధ కలిగితే ఏ ప్రాబ్లం లేదు. మేము షాపింగ్కి వెళ్తే ఈ షాపింగ్లో బార్గెన్ చేయాలి. నేను అమ్మగారిని తీసుకుపోను. ఇప్పుడు నేను బార్గెన్ చేస్తే వారి ఒక చీరకి 3,000 చెప్తే నేను వారికి 2,000 అని చెప్తుంది. వెంటనే అమ్మగారి వెనక నుండి 2,000 చెప్తున్నారు, వారికి నష్టం జరుగుతుంది కదా, వారికి నష్టం అవుతుంది. ఎవరికి? షోపు వారికి మీరు తగ్గించి అడిగితే వారికి నష్టం అవుతుంది కదా, అందుకెందుకు తగ్గిస్తుంది? బాధ మొత్తం ఎవరికి నష్టం పాస్టర్కి నష్టం జరిగినా కూడా మన క్రైస్తవ జీవితం అలా ఉంది. సేటుకి నష్టం జరుగుతుంది, సేటు బాధపడుతుంది, మన సారు బాధపడుతుంది, వీరు బాధపడుతుంది, నా ఇంటి వారి బాధపడుతుంది, నా భర్త బాధపడుతుంది. నాకంటే అధికంగా తల్లినే, తండ్రినే, సహోదరుని ప్రేమించిన వారు నా శిష్యుడుగా ఉండుడు యోగ్యం కాదని దేవుని విషయములో మాత్రం ఇటు చూడండి, దేవుని విషయంలో దేవునికే అనుసరించడం ఉండాలి, దేవునికే లోపడాలి. అర్థమైన వారు మాత్రం దేవునికి ఇష్టం. మీరు క్రైస్తవ బిడ్డగా జీవించి ఆరాధన కొరకు నిర్ణయించినాము. ఆదివారం మీరు ఇంటిలో పని అంతా చేసి పెట్టి, భోజనం అంతా సిద్ధపరిచి పెట్టి, పని అంతా ముగించి ఆరాధనకి బయలుదేరినప్పుడు మీ భర్త చెప్తున్నారు, కాదు ఈ రోజు వద్దు, మనం ఈ రోజు షాపింగ్కి పోదాం, నీ ఇక్కడ ఉండు, నేను ఈ రోజు సెలవు పెట్టి కూర్చున్నారు, నేను పనికి పోవడం లేదు, ఈ రోజు మీరు ఇంటిలో ఉండు. ఏం చేయాలి? అప్పుడు మాత్రం వాక్యం బాగానే నమ్ముతుంది. వాక్యం అనే వెంటనే లోపలికి వస్తుంది. ఏంటిది వస్తుంది? మీ భర్తకి దేవునికి లోపడి ఉన్నదని మర్చిపోతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? ఆదివారం మీరు శనివారం వచ్చి పని అంతా చేసి, ఆదివారం కావలసిన టిఫిన్ తయారు చేసింది, వంట చేసింది, గిన్నెలు కడిగింది, అదంతా అప్పుడు చేయవలసినది కాదు. కానీ చర్చికి పోవాలని ఉద్దేశంతో ఇదన్నీ చేసి పెట్టినప్పుడు భర్త చెప్తున్నారు, నేను పోవట్లేదు, నేను ఈరోజు ఇంటిలో ఉంది, నేను పోయి మటన్ తీసుకొస్తా,
నీవు ఉండు, వండి చూడు, మీ ఉండు ఈరోజు. ఏం కాదు, ఒక్క ఆదివారమే కదా, ఉండు. పాస్టర్ గారు, నేను నా భర్తకి లోపడాలని మీ వాక్యం పెళ్లి చేయించినప్పుడు పాస్టర్ నేను ఏది వినలేకపోయినా ఆ ఒక్క మాట నేను విన్నారు, నాకు గుర్తుంది. మీ భర్త శిరస్సుగా ఉంది లోపలి. ఆదివారం మందిరంలోనికి రాలేకపోతే మరణ శిక్ష అని వాక్యమనే దేవుని ప్రక్కన పెట్టి, నాకంటే అధికంగా మీ తల్లినే తండ్రినే సహోదరులే ప్రేమించిన వాడు కాదో నేను చర్చికి వెళ్తున్నారు, మీరు కూడా రండి. హల్లెలూయా. ఇదే ఎదిరించడం. భర్తనే కాదు, ఈ ఆలోచన మీ భర్తకి తీసుకొచ్చినది ఎవరు? అపవాది. మనం ఎదిరించినది భర్తనే కాదు, అపవాదిని ఎదురుస్తున్నారు. కన్నీటితో ప్రార్థన చేయి, దేవా నేను మందిరంలో పోవాలి, నిన్ను ఆరాధించాలి, నాకు విరోధంగా అపవాది తంత్రమనే నేను ఎదిరించినట్లుగా ఉన్న శక్తి దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంతా సులువైన జీవితం కాదు దేవుని బిడ్డలారా. ఇష్టానుసారంగా జీవించడానికి ఉన్నది కాదు. అందరు విడిచిపెడితే విడవకుండా నేను కాపాడిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన వర్తమాన సాక్ష్యం చెప్పినది బైబిల్ కాలేజీలో చదివినప్పుడు సాక్ష్యం చెప్పిన ఒక అమ్మాయి గురించినది మీకు గుర్తుందా? ఒక హోమియో డాక్టర్ బైబిల్ కాలేజీలోనికి వచ్చినప్పుడు ఆమె సాక్ష్యం. హైందవ కుటుంబంలో పుట్టి పెరిగి క్రైస్తవ విశ్వాసములో నిలిచి ఉన్న అమ్మాయి, ఇంటి వారు చుట్టాలు రక్త సంబంధాలు అందరూ వెళ్ళగొట్టి ఇంటిలో నుండి బయటకు నెట్టేసి ఘోరంగా ఆమెతో జరిగినప్పుడు ఆమె రాత్రి పోయి చర్చ్ బయట పడుకున్నారు. ఒక 18 వయసు ఉన్న అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. జీవితం కూడా ఆగిపోయిన పరిస్థితిలో చర్చ్ బయట 2 రోజు పడుకున్నదని చూసిన పాస్టర్ తీసుకొచ్చి తన ఇంటిలోనికి వచ్చి మాట్లాడి, ఆ దగ్గర ఉన్న కొందరు పెద్ద మనుషుల్ని పిలిపించి, పాస్టర్ గారు తన ఇంటిలో పాస్టర్ మా దగ్గర మళ్ళీ ఒక ఓఫనేజ్లో ఆమెను ఉంచి కాలేజీలో చదవడానికి ఉన్న కొంచెం పెద్ద మనుషులతో మాట్లాడి ఆమెను చదివించింది. ఆమె ఒక హోమియో డాక్టర్గా మారినావు. ఆమె ఒంటరిగా హోమియో డాక్టర్గా మారిన తర్వాత బైబిల్ కాలేజీలోనికి అడ్మిషన్ కొరకు పాస్టర్ ద్వారా అడ్మిషన్ దొరికింది. బైబిల్ కాలేజ్ నేను చదివిన పూనాయిలో బైబిల్ కాలేజ్. అక్కడ చదివి ఫైనల్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో వచ్చినప్పుడు అదే కాలేజీలో చదివి వెళ్ళిపోయి అమెరికాలో పరిచర్య చేసిన ఒక అబ్బాయికి వారు ఆ పాస్టర్స్ ఈ సార్లు తర్వాత పెళ్లి సంబంధం వచ్చింది. మంచి వివాహంతో కూడా వారు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయి సేవ చేస్తున్నారు. ఇప్పుడు వారి ఇంటి వారి ఆమెకి సహాయం కొరకు అడుగుతున్నారు, నాకు సహాయం చేయమని. అందరు విడవకుండా కాపాడిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి, అపవాదిని ఎదిరించాలి. హల్లెలూయా. చిన్న విషయాలు వచ్చినప్పుడు కూడా లొంగిపోకుండా, లోబడిపోకుండా నిలిచి ఉన్న వారి పక్షంగా, తరముల పక్షంగా కార్యం చేసిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది పోరాటం అని మెయిన్ ఒకటి విషయము, ఇది అపవాది పోరాటం అని ఎరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దిచేసిపోయిందా? ఉన్నా, ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రార్థనకి పోవాలని ఉన్నప్పుడు కరాటా ప్రాక్టీస్ వస్తుంది, ట్యూషన్ క్లాస్ వస్తుంది, మరి అది వస్తుంది, ఏదో ఒకటి అపవాది పోరాటంలో తీసుకొని వస్తుంది. అందరు ఇక్కడ ఉన్నారా? చుట్టాలింటికి పోవాలి, వంట చేసి పెట్టాలి. మీ ఆయన వచ్చినప్పుడు కోపపడుతుంది. వేరే ఏ ఫంక్షన్కి పోతున్నా కోపపడడం అని చెప్పి కూర్చోవడం లేదు. దేవుని కార్యం వచ్చినప్పుడు కాలు నొప్పి, తల నొప్పి, నడువు నొప్పి, హల్లెలూయా, మోకాలు నొప్పి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానినే ఎదిరించుకొని రోజా వారింటిలో 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కినప్పుడు అమ్మగారు ప్రైస్తుల పరలోకం అది చూస్తే ఉన్నాడు దేవుని. మౌనిగా ఇల్లు ఎక్కినప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ ప్రార్థనతో ఆ కర్ర పట్టుకొని ఎక్కినప్పుడు దేవుడు అది చూస్తే ఉన్నారు. నా బిడ, నా కృప మాత్రం కాదు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. అపవాది పోరాటములు తీసుకువచ్చినప్పుడు ఎదిరించాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఏది కారణాలు తీసుకువచ్చినా. హల్లెలూయా. రేపటి దిన ప్రార్థన ఉంది. మన రేపు ప్రార్థన ఎవరు? మీ ఇంటిలోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను లిస్ట్ చూడలేదు.
పోవడానికి రెడీ అవ్వాలి. ఇది మనసులో ఉండాలి. ఏది ఉండాలి? అపవాది దానికి పోకుండా సమస్త ఆడంగమన తీసుకొని వస్తుంది. ఎదిరించినట్లు కానే ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి, దొంగిల్లవాడు ఇక మీదట దొంగిల్లక అక్కరగల వానికి మళ్ళీ ఒకసారి కూడా ప్రారంభం మాత్రం. అపవాదికి చోటియ్యకుడి. ఆమె అందరు ఒకసారి చెప్తావా? అపవాదికి చోటియ్యకుడి. అందరు చెప్పలేదు గట్టిగా. అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటివ్వకూడదు అంటే ఒక అవసరం ఇవ్వకూడదు. ఆమేన్. అపవాదితో ఎదిరించుకొని ఉండుడి, అతడు మమ్మును విడిచి పారిపోతాడు. హల్లెలూయా. కొంచెం ప్రయత్నం చేస్తుంది. నేను అప్పుడప్పుడు యెషయాని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సండే స్కూల్ రావడము ఇప్పుడు లేదని అనుకున్నారు. ఒకప్పుడు డాడీ కొంచెం ఎదురుగా ఉండే కూడా బైబిల్ తీసుకొని మన గేట్ మీద పెట్టి డాడీ అటు పోవినప్పుడు ఇటు పోవినప్పుడే పరిగెత్తి వచ్చి బైబిల్ పట్టుకొని సండే స్కూల్కి పరిగెత్తి రావడం. తండ్రిని ఎదిరించడం కాదు, దేవునికి లోపడమే. హల్లెలూయా. ఆ దేవుడు ప్రతి ఒక్కరిని మార్చడానికి శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో అపవాది తంత్రమనే అపవాదికి చోటు ఇవ్వకూడదు. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించండి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ప్రార్థనకి బయలుదేరినప్పుడు వారి గోలి ఆడడానికి ఫ్రెండ్స్ గోలి పట్టుకొని వచ్చాడు. రాడా మనము క్రికెట్ ఆడుదాం, గోలి ఆడుదాం, ఇంకేముంది, ప్రయిస్తున్నాం. అప్పుడు అటు పోవాలా, ప్రయిస్తున్నాం. అపవాదికి చోటు ఇవ్వకుండా చేతులు పైకి ఉండాలి. ఎవరికి ప్రయిస్తున్నాం. ఏదో ఒక విధంగా అపవాది కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వేద భాగం చదువుకుందా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. అపవాది శోధించడం ప్రారంభం అవడం, అపవాది క్రియలు మొదలవడము. 16వ వచనం. అయితే నీవు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముకు ఉన్న మరి ఒకసారి కూడా 16. అయితే మీకు కలిగిన విస్తారమైన ఆశీర్వాదమును బట్టి, ఒక నిమిషం, మనకు కలిగిన ఆశీర్వాదము ఎక్కువగా దేవుడు దయచేయుట వలన. హల్లెలూయా, హల్లెలూయా. పాతకాలంలో మనకు వాహనాలు లేదు, సౌకర్యాలు లేదు. ఇప్పుడు ప్రతి ఇంటిలో వాహనం ఉంది. ఉన్నాయా లేదా? లేదా? ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఒక్కటి అయినా, హల్లెలూయా, ఒక్కటి అయినా వాహనములు ఉన్నప్పుడు ఆ వాహనం దేవుడిచ్చిందని నమ్మాలి. దేవునికి స్తోత్రం. పాతకాలంలో ఇది ఏది లేనప్పుడు దేవుని ఆరాధించిన మన పితరులు ఉన్నారు, పూర్వీకులు ఉన్నారు. నడుచుకొని ఎంత దూరమైనా పోయి ఆరాధించిన మనకు ఇప్పుడు వాహనం ఉండే. ఇప్పుడున్న ఆశీర్వాదం మనకి. అబ్బా, దానికి పెట్రోల్ ఖర్చు పెట్టాలి కదా, దానికి అది పెట్టాలి కదా, ఇది పెట్టాలి కదా. దేవుని బిడలారా, ఈ ఒక అపవాది ఆలోచన మీకు ఎవరు తీసుకొస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే వెంటనే పెట్రోల్ పోసుకొని పోతుందా లేదా? చెప్పట్లేదు ఎవరు. ఎమర్జెన్సీ వచ్చింది, ఇక్కడ నుండి మన 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 ఖమ్మం పోవాలంటే నడుచుకొని పోతుందా? ప్రార్థనకి పోవడానికి చెప్పినప్పుడు మాత్రం ఖర్చు గురించి ఆలోచన చేస్తుంది, పెట్రోల్ గురించి ఆలోచన చేస్తుంది. నేను ఈ ప్రాంతం వల్ల అందరూ వెళ్తున్నారు, దేవుడు నాకు బాగానే ఇచ్చినందుకు కాదు, దేవుని కొరకు పెట్టాలి.
దేవుని కొరకు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. స్కూల్ వాన్ ఎందుకు పెట్టడం లేదంటే ప్రతి ఇంటిలో వాహనం ఉంది. ఆ వాహనంలో వాడుకోకుండా పాస్టర్ వాహనం కొరకు, పాస్టర్ కాదు చర్చ్ వాహనం, అది పిల్లల కొరకు ఉన్నది. హల్లెలూయా. మీ వాహనమనే మీరు వాడుకొనినప్పుడు దేవుని దీవెనలు, ఇంకా వాహనం దేవుడు దయచేస్తాడు, ఇంకా వాహనం దేవుడు దయచేస్తాడు. ఒక్క సైకిల్ కూడా దొక్కడానికి తెలియలేని నన్ను దేవుడు ఇప్పుడు మా ఇంటి ముందు 3-4 వాహనాలు ఉంది. దేవునికి స్తోత్రం. అది నా గొప్పదనం కాదు, దేవుడు అనుగ్రహించినది. వాడుకున్నారు, దేవుని కొరకు వాడుకున్నారు. వరంగల్ పోవాలంటే, ఖమ్మం పోవాలంటే, హైదరాబాద్ పోవాలంటే 3,000-4,000 పెట్రోల్ పోస్తుంది. నేను ఎవరితో అడుగును. హల్లెలూయా. కారణం ఏదంటే పోవినది దేవుని నామ మహిమార్థం కొరకు. హల్లెలూయా. మనము పిసిరిధనములోనికి ఆలోచన చేసి 5 రూపాయ 10 రూపాయ 1000 రూపాయకి మనం ఆలోచన చేసినప్పుడు 10,000 నష్టం జరుగుతున్నాడు. ఈ వేద భాగ ప్రారంభం 16వ వచన ప్రారంభం ఎలా? మీకున్న విస్తారమైన వర్తకం చేత. ఒకప్పుడు ఏమి లేని వారము, ఒప్పుకున్న వారి చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. ఒకప్పుడు ఏమి లేని వారమైన మమ్మును ఇంతగా దీవించిన మనము ఇప్పుడు మన లోపల గర్వం. ఈ 16వ వచనములో ఉన్న అపవాది తన క్రియ ప్రారంభించడానికి, సాతాను రూపంగా మారడానికి ఉన్నది అతనిలో ఉన్న గర్వం. ఆ మాట ఒకసారి చెప్పండి. అతనిలో ఉన్న గర్వం. లూసిఫర్ గురించి ఉంది ఈ వేద భాగం. లూసిఫర్ గురించి. లూసిఫర్ ఎవరు? ఈ సాతాన్ ఎవరు? అందరు ఇక్కడ ఉన్నారా? సాతాన్ ఎవరు? గడ సర్పం, పెద్ద సాతాన్, హెడ్. ఇంకా ఆయన పైన ఇంకా ఎవరు లేదు. ఆయన పేరేంటిది? అది కూడా తెలియదా? గట్టిగా చెప్పండి. లూసిఫర్. ఆయన లూసిఫర్ అపవాదిగా మారక ముందు ఈ 28వ అధ్యాయం సమయం ఉంటే ఇంటికి పోయి చదవు. ఆయన అపవాది. దానికి ముందు ప్రపంచంలో, లోకములో అపవాది సాతాన్ అనేది లేదు. అందరు ఎక్కడ ఉన్నారా? ఈ లూసిఫర్ ఒక మంచి దూత, ఉదయ నక్షత్రము, మార్నింగ్ స్టార్. అందరు వింటున్నారా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నారమ్మా? లూసిఫర్ అనే అపవాది ప్రపంచమంతా ఇప్పుడు మృంగుతున్న ఆ ఒక అపవాదిగా మారక మున్పు అతడు లూసిఫర్, మార్నింగ్ స్టార్, దేవుని యొక్క గొప్ప దూత, గాయక బృందం ఒక లీడర్. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. పరలోక గాయక బృందం యొక్క లీడర్. అర్థమైన వారు తల ఒప్పుకొని చేతులు పైకేసి దేవుని స్తుతించుకొని ఉండాలి. పరలోకములో 24 గంటల పరిశుద్ధుడు, 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 హోలీ, 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 హోలీ పాటలతో దూతలు పాడి ఆరాధించినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మ్యూజిక్, దానికంటే అధికంగా ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో దైవదూతలు, కోట్లాది దైవదూతలు ఓ దేవుని పాడి ఆరాధిస్తున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? చేతులు కనపడడం లేదు. రేయం పగలు 24 గంటల దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆరాధించిన దానిలో ఉన్న గాయక బృంద లీడర్ లూసిఫర్. ఇంకొకటి తెలుసా? సర్వ సౌందర్యం గలవాడు. ఆయనలాగా సౌందర్యం గల ఒక్క దూత లేదు మనుషులాగే. మాత్రం కాదు, ఆయన శరీరం అంతా వైడూర్యముతో, రత్నముతో, డైమండ్స్ తో శరీరం మొత్తం. హల్లెలూయా. ఇంకొకటి, ఇదంతా మనకు ఊహించడానికి సాధ్యం అవుతుందా అంటే అపవాది ఆవక ముందు నేను చెప్తున్నారు. హల్లెలూయా. గాయక బృంద లీడర్, ఆయన శరీరం అందయు వజ్ర వైడూర్య రత్నములతో కప్పుకున్న శరీరముతో కూడిన సౌందర్య సంపూర్ణుడైన వాడు.
ఇంకొకటి ఉంది, అక్కడ మ్యూజికల్ ఇక్కడ తబలా, కీబోర్డ్, డ్రమ్స్ ఇట్లా ఒక్కొక్కటి కాదు, ఆయన శరీరం మొత్తం మ్యూజికల్ సౌండ్, మ్యూజికల్ ఉపకరణములు. లూసిఫర్ లేచి నిలబడితే పరలోక సౌఖ్యం, అంటే పరలోక మ్యూజికల్ సౌండ్ వస్తుంది. ఓ, ఇది ఊహించడం నాకు చెప్పడం కూడా సాధ్యం కాదు. హల్లెలూయా. శరీరం మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్. ఓహ్, ఆయన లేచి నిలబడి ఆరాధించడం, కోట్లాది దూదలు పాటలు పాడి దేవుని స్తుతించడం. ఈయన లేచి నిలబడి సౌందర్య సంపూర్ణుడుగా ఉన్న ఇతడు ఏదో ఒక రోజులో అతని లోపల, ఆ మాట అందరూ వినండి, గర్వం ఏదో కొంచెం వచ్చినప్పుడు, ఏదో కొంచెం ఆవినప్పుడు, ఏదో ఒక్క మెట్టు దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఏదో సంథింగ్ ఆవినట్లుగా అనిపించినప్పుడు, కొంచెం సౌందర్యం ఉంది, కొంచెం వైట్గా ఉంది, కొంచెం స్మార్ట్గా ఉంది, చూడడానికి అందంగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో నాలాగా వేరే ఎవరు లేదు. హల్లెలూయా. భూమి తిరగడం కూడా నా వలనే తిరుగుతున్నాడని, నేను లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నా వైపు చాలా మంది చూస్తున్నారు. అది నా సౌందర్యం చూసి కావచ్చు, అధికంగా అనవసరంగా లోపల ఒకటి కెంచించడం మొదలవుతుంది. నేనేదో సంథింగ్, నాలో ఏదో ఉంటుంది, అందుకే అందరు నా వైపు చూస్తున్నారు. ఆమేన్. మంచి స్థాయిలో ఉన్న లూసిఫర్ లోపల ఒక గర్వం మొదలైనావు. అందరు ఇక్కడ ఉన్నారా? అపవాదితో ఎదిరించుడే. ఈ వాక్యం వినినప్పుడు మన మనసులోనికి రావాలి ఒక ఆలోచన, దేవా తెలిసి తెలియక నా జీవితంలో కొంచెమేనా గర్వించుట ప్రారంభం ఉందా? నా మాటలలేనా? హల్లెలూయా. మాటలలో ఓడిపోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఇష్టం లేదు. మాటలు ఆడితే చెప్పట్లేదు, ఇప్పుడు మాటలలో గెలవాలి. ఓడిపోతే ఏదో నష్టం జరిగినట్లుగా ఫీల్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అపవాది తంత్రమనే, అపవాది పోరాటమనే ఎదుర్చుకోవాలి. హల్లెలూయా. లూసిఫర్లో గర్వమైంది. గర్వము పెరిగి అందరు ఇక్కడ ఉన్నారా? నాకేం కొదవు? లోపల వచ్చిన గర్వం రావడానికి ఉన్న ఒక కారణం ఏంటిది? నాకేం కొదవు, నాకేం తక్కువగా, మా మమ్మీ టీచరే, నేను అందంగా ఉన్నాడు, నా డాడీకి డబ్బు ఉంది, మా ఇంటిలో వాహనాలు ఉంది, ఇంకా నేను కరెక్ట్ మీ గురించి కాదు, నేను వేరే నాకేం కొదవు. అలాగే ఫీల్ అయినప్పుడు దేవుడు నిన్ను కొట్టి కిందకి పడేస్తాడు. ఒకటి మాత్రం ఉండాలి, దేవుని కృప వలన. ఓహ్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి రోసా ఫ్లవర్ని చూస్తే, ఒక రోసా పుష్పం అనేది చూస్తే ఏమనిపిస్తుంది? వెంటనే అది తీసి కాదు, వెంటనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దేవుడు ఎంత మంచిగానే తన సృష్టి, దేవుడు ఎంత మంచిగానే దేవుడు దానిని సృష్టించి ఉన్నాడు. దేవా స్తోత్రం. ఒక అబ్బాయిని చూసినప్పుడు, ఒక అమ్మాయిని చూసినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది. దేవా స్తోత్రం. ఎంత మంచిగా దేవుడు ఒక్కొక్కరిని దేవుడు సృష్టించి ఉన్నారు. బ్లాక్గా ఉంది. దేవా స్తోత్రం. ఎంత మంచిగా దేవుడు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి ఏం కావాలి? దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలి. అర్థమైన వారి అప్పుడు మనం అపవాదిని ఎదిరించినట్లుగానే మారుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు మంచి తలాంతులు ఇచ్చి ఉన్నారు. ఆ పాప మంచిగానే పాట పాడినావు. నేను అందుకే అందరినీ ప్రోత్సాహించాలి. ఈ పిల్లలు ఇప్పుడు ముందున్న వారు, రోజా వారు కొంచెం పెద్దదాయి పెళ్లి అయి వెళ్ళిపోతే ఈ పిల్లలు ముందుకు రావాలి పాటలు పాడడానికి. ఇంకా పిల్లలు ముందుకు రావాలి. నా ఉద్దేశం అదే. అందుకే ఒక్కొక్కరినే ప్రోత్సాహించి అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి అపవాదిని ఎదిరించుకోవాలి.
లూసిఫర్ గర్వం లోపల గర్వం రావడం వలన ఇది ఏం ఆలోచన చేశాడు ఇశ్రాయేలు? నాకేం తక్కువ, మన భాషలో చెప్తే మనకేమి తక్కువ ఉందా ఆలోచన అప్పుడప్పుడు? అందరి మంచివాడే, అలాగే ఎప్పుడు కూడా రాదా? వస్తావా? స్తోత్రం. నేను మీకు పరీక్ష పెడుతున్నట్టుగానే అయిపోతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆకాశ మండలం మనకి మీద ఎక్కుతుంది, మేఘ మండలం మనకి మీద ఎక్కుతుంది, ఆకాశ మండలం మనకి మీద ఎక్కుతుంది. దేవుని సింహాసనములో నాకు కూర్చోవాలి. నాకు తక్కువ ఏం లేదు కదా. ఈ లూసిఫర్ ఆలోచించినప్పుడు ఎక్కడ కూర్చోండి ఆలోచించాడు? తెలిసిన వారి చెప్పండి. ఈ లూసిఫరు ఈ ఆలోచన, ఈ ఆరాధన, ఈ కార్యక్రమం అంతా గర్వము తన లోపల ఎక్కడ ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది? దేవుని పర్వతములో, దేవుని ఎక్కాలి అంటే ఇతడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ చెప్తా. ఈయన గర్వం వచ్చినప్పుడు ఈయన ఆలోచన ఎలా వచ్చిందంటే, నాకేం తక్కువగా, సౌందర్యం లేదా, నేను స్మార్ట్గా కాదా, నా శరీరం అంత వైడూర్యం రత్నములతో డైమండ్స్తో నిర్మించినది కదా, నా శరీరంలో నుండి అన్ని మ్యూజికల్ సౌండ్ వస్తున్నారు కదా, నేనే లీడర్ కదా, నాకేం తక్కువగా. నేను మేఘ మండలం మనకి మీద ఎక్కుతుంది, నక్షత్ర మండలం మనకి మీద ఎక్కుతాం, తర్వాత దేవుని రాజ్యములో సింహాసనములో కూర్చున్నాం. ఈ ఆలోచన ఇతడు ఎక్కడ ఉన్నప్పుడు వచ్చింది? భూమిలోనే. మనము నివసించిన ఈ భూమి ఆదికాండ మనకి వెనక దేవుడు లూసిఫర్ గాయక బృందం మనకి ఇచ్చిన భూమి ఇది. అందరు ఇక్కడ ఉన్నారా? మనము నివసించిన ఇదే భూమి ఆదికాండం ప్రారంభించక మున్పు నిరాకారం కాదు, శూన్యం కాదు, మారక మున్పు ఈ భూమి నివసించినది లూసిఫరు, తన సైన్యము, దేవుని ఆరాధించిన భూమి ఇది. అందుకే దేవుడు దానినే పునరుజ్జీవించినప్పుడు ఈ భూమిలో ఉన్న మనము కూడా దేవుని ఆరాధించాలని చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. మనము కూడా దేవుని ఆరాధించడానికే భూమిని దేవుడు సృష్టించాడు. చెప్పిందే ముగించుకున్నాం. ఈ భూమిలో ఉన్నప్పుడు అతడు గర్వించాడు. నేను ఈ కనపడిన మేఘ మండలమునకి మీద ఎక్కుదా, తర్వాత ఉన్న నక్షత్ర మండలమునకి మీద ఎక్కుదా, దాని మీద ఉన్న తూర్పులో ఉన్న స్వర్గములో దేవుని సింహాసనములో ఇప్పుడు నేను కూర్చుంటా. నాకేం తక్కువగా? గర్వం ఎక్కడ వరకు పోయిందమ్మా? గర్వించి 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 దేవుని సింహాసనమునకు సమానంగా మారా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. వెంటనే ఈ యెహెజ్కేలు 28లో దేవుడు అదిని కొట్టి పడేసింది. లేదు, కొట్టి అతనే పడేసినాం. ఆ మాట ఎలాగే అంటే భూమిలో నుండి తీసి పడేసింది. అర్థమైన వారు ఇట్లా చేతులు చూపి, భూమిలో నుండి బయటకి పడేస్తే ఎటు పోతుంది? చదివిన వారు చెప్పాలి. భూమిలో నుండి ఒక వస్తువునే బయటకి తీసి పడేస్తే, ఇది భూమి తీసి పడేస్తే ఆ వస్తువు ఎక్కడికి పోతుంది? చెప్పట్లేదు. స్పేస్లోనికి పోతుంది. స్పేస్. భూమిలో నుండి బయటకి వెళ్తే స్పేస్లోనికే కదా. అపవాది భూమిలో దేవుని ఆరాధించిన స్టేజ్లో నుండి లూసిఫర్నే, అతని సైన్యమనే దేవుడు తీసి స్పేస్లోనికి పడేసింది, ఈ శూన్యములోనికి పడేసింది. అతనికి ఉన్న సౌందర్యమనే తీసివేసింది. అతనిలో ఉన్న ఆ వైడూర్యమనే రక్తమనే, అతనిలో ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నే, అతనిలో ఉన్న సౌందర్యమనే వెలుగునే అన్నిటినే దేవుడు తీసి పడేసింది. అతడి అంధకార దూతగా మారినావు. చేతులెత్తి స్తోత్రం చెల్లి. అంధకార దూతలాగా మారిపోయినావు. అతడు నాయకుడు దానికి లూసిఫర్, అతనితో కూడా ఉన్న సైన్యం కూడా అంధకార దూతగా మారినావు. ఎక్కడ ఉన్నారు? ఈ స్పేస్ లో, ఈ స్పేస్, భూమి మీద ఉన్న స్పేస్ లో. ఇప్పుడు వారి ప్లేస్ అదే. హల్లెలూయా. ఇప్పుడు అతడు అక్కడ నుండి చెయ్యడం ఏదంటే రేపు నుండి ధ్యానించుకుందాం. ఈ స్పేస్ లోనికి వచ్చిన ఇతడు చేయిస్తున్న కార్యములు ఎదిరించుకోవాలి.
ప్రారంభం ఏ ఆలోచనలో నుండి ప్రారంభం? తనకు దొరికిన సౌందర్యమును బట్టి, స్థానమును బట్టి, తలాంతులను బట్టి గర్వించినాం. ఒక్క శాతమైన గర్వం అనేది హృదయంలో రాకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. తగ్గించుకొని దేవుడు ఆరోగ్యం ఇచ్చినాము, 6 ప్యాక్ ఇచ్చినాము, డబ్బు ఇచ్చినాము. ఓ హల్లెలూయా, అన్ని ఉన్నది దేవుడు అనుగ్రహించినాము. ఇది అంతయు దేవుని కృపయే. హల్లెలూయా. అపవాది తీసుకువచ్చిన ప్రతి దానికినే ఎదిరించుకొని హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అపోస్తలుడు చెప్పిన మాట ఏంటిది? దేవునికి లోబడాలి. రెండవది అపవాదినే ఎదురు. ఎంతమంది నిర్ణయం చేస్తుంది ఈరోజు? చూడు, ఇప్పుడు కూడా కొందరు చేతులు లేపడం లేదు. ఎంతమంది నిర్ణయం చేస్తుంది? నేను అపవాదిని ఎదిరించుకుందాం, అపవాది తీసుకొచ్చిన ప్రతి పోరాటమైన శోధనని నేను ఎదిరించుకుందాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. అప్పుడు మీరు గెలిచిన గుంపులో మారుతుంది. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తల వంచి ప్రార్థన